అమ్మయ్య ఉత్తరసం చేస్తా అంటే అడుగు మందు చల్లుడు ఇప్పుడు అయిపోయింది. ఓ పాంచనే ఏంద్రా కమలు గీడేం చేస్తున్నావురా? ఇదివర దాకా మందేసిండ్రా. అరే సాయంత్రం మనం ఇద్దరం కలిసి మందెత్తావని నాకు మాట ఇచ్చి ఇప్పుడేమో నువ్వు ఒక్కనే మందెత్తావురా? అరే ఓ అవులే, మందేసింది ఒంటికి కాదురా పంటకి. ఓ గట్లనా? అరే అయినా నువ్వేంద్రా ఎప్పుడు చూసినా పొలం 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 అనుకుంటూ ఈ పొలం దగ్గరనే ఊకుంటావు. అదేమన్నా దొంగలు ఎత్తుకపోతారా? మా అమ్మ నాన్న నా కోసం కష్టపడి సంపాదించిన పొలం రా ఇది. దీన్ని చూస్తే వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది, అందుకే ఎప్పుడు ఇన్నే కూర్చుంటా. అరే అట్లని చెప్పి జీవితాంతం ఇట్లనే చూసుకుంటూ ఉంటావురా? అరే లగ్గం చేసుకుంటే ఇంట్లో పెళ్ళాం పోరాలని కూడా చూసుకుంటుండొచ్చురా. ఒంటికాయ సొంటి కొమ్మగాన్ని నాకెవరు ఇస్తారా పిల్లని పెళ్లి చేసుకోవడానికి? నీకెందుకు ఇయ్యర్రా? నువ్వు బంగారమే, నీ మనసు బంగారమేరా. నాకే గనక చెల్లుంటే నీకే ఇచ్చి లగ్గం చేద్దుంటిన్రా. అరే ఆడబిడ్డ లేనోడు నీ లెక్కని మాట్లాడతారా? అదే ఆడబిడ్డ ఉన్నోడు ఎట్లా మాట్లాడతాడు తెలుసా? దిక్కు మొక్కు లేనోనికి వీనికేంద్ర పిల్లనిచ్చేది అంటాడు. అరే గిట్లాంటి మాటలన్నీ నెత్తికెక్కించుకోకురా. అరే ఎట్లాగూ పంటకు మందేసినావు గారా, లే మందేద్దాం పారా. నీ మూడన్న మారుతుంది. నీకు పిల్లనిత్తలేరని అస్సలు బాధపడకురా. నీకు రాసి పెట్టుంటే వాళ్ళే ఇంటికొచ్చి పిల్లనిత్తరు పా. ఈ కమలాకర్ ఇంకా రానట్టున్నాడుగా పొలం కాడికి. కమలాకరా, ఓ కమలాకరు పిలిస్తే వలుకుతలేడంటే ఈ తలకు మాసినోడు ఇంకా పొలం కాడికి రానట్టే ఉన్నాడు. ఈ నచ్చ వరకు ఈ పొలంలో నీళ్ళని నా పొలంలో పెట్టుకుంటా చెప్పనా. ఏంది రజని, పొలం కాడికి వచ్చినావా? లేదు, జాతరకు వచ్చిన. గాజులు గిట్లా కొనిస్తావా ఏంది? నువ్వు మోజుపాడు అడిగితే
గాదులేంది మంచి మంచి పట్టు చీరలే కొనిస్తా. నువ్వు నాతోని సొల్లు గార్చింది చాలు గాని ఇంటికాడ నీ సెకండ్ సెటప్ పక్కింటోని సొల్లు గారుతుంది. పోయి దాని మూద్దుడు పో. నీ నోట్లో నా నోరు పెట్టిన చూడు, నా చెప్తూ నేనే కొట్టుకోవాలి. సచ్చినోడు ఇంట్లో ఎగిరే ఈగల్నే కొట్టలేడు గాని గాళ్ళు ఎగిరే గద్దని కొడతాడట. ఓరని ఇవాళ కూడా నా పొలంలో సుక్క నీళ్ళు లేకుండా దాని పొలంలో పెట్టుకున్నది. సంజు ఓ సంజు, ఏందిరా ఎండు మిరపకాయ తిన్న ఎద్దు లెక్క గంతగానం కొడుతున్నావు? ఎండు మిరపకాయ తిన్న ఎద్దు లెక్క గంతగానం కొడుతున్నావు? ఆ సబ్బు ముఖం రజని నా పొలంలోకి వెళ్ళి నీళ్లు మొత్తం దాని పొలంలో పెట్టుకున్నది రా. ఓర్ని, దానికి అంత బాధ ఎందుకురా? నీళ్ళే కదరా, మళ్ళా పెట్టుకో. అట్టి నీళ్ళైతే నేనెందుకు బాధపడతారా? నిన్ననే నా పొలానికి అడుగు మందు చల్లిన నీకు తెలుసు కదా. ఇప్పుడు నా పొలంలో ఉన్న మందు బలం అంతా దాని పొలంలో పోతుంది రా నీళ్ళతోని. ఇట్లా చెప్పు. అవునరా, అది నిజమేరా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తానా? ఇప్పుడు దాని ఇంటికి పోయి దాని సంగతే చెప్తా. ఏంది అంత చూస్తావా? దాని నోరు గురించి తెలిసి కూడా గమ్మత్తు మాట్లాడుతున్నావేంద్రా నువ్వు? ఏందిరా నువ్వు భయపడతానవా నన్ను భయపెట్టిస్తానవా? అది ఆడది కాదురా, ఆటం బాంబు. మాటలతోనే మనోభావాలను మంటగలుగుతుందిరా. నువ్వుండగా నాకేం భయం రా? అంటే ఇప్పుడు నేను కూడా నీతో రావన్నారా? హై, నేను రాను నీతో. అయితే ముందు నువ్వేపా, నీ వెనక నేను అత్తా. ఏ బ్లేడ్ అయితే ఏందిరా గుండు గీకించుకునేటందుకు? సరేది పోదాంపా. ఇప్పుడు ఆ రజని ఏ మూళ్ళుందో ఏమో. పా. ఏమే కోడి, నీకెంత ధైర్యమే? నాకిట్లా కచ్చే మక్కలు బుక్తావానే? నాకిట్లా నువ్వే కాదు, మేక అడుగు పెట్టినా దాన్ని కోసి కూర అండుడే. అట్లుంటది మరి నాతోని. గుడికోయి రావడానికి ఇంత టైం పట్టిందే? నీ వల్లనే లేట్ అయింది అక్క. నా వల్లనా? నేనేం చేసిందే? ఎందుక? నేను గుడికి వెళ్ళేటప్పుడు నువ్వే కదా చెప్పులు వేసుకోకుండా వెళ్ళు అన్నావు. అందుకే నేను గుడికి చెప్పులు వేసుకోకుండా పోయినా. అక్కడికి వెళ్ళాక చెప్పులు బయట ఇచ్చి గుళ్ళోకి రావాలని బోర్డు పెట్టి ఉంది. అయితే ఏమైందే ఇప్పుడు? అయితే ఏమైందంటావేంటే, చెప్పులు ఇడవాలి అంటే చెప్పులు కాళ్ళకి ఉండాలి కదా, అందుకే ఇంటికి వచ్చి చెప్పులు వేసుకొని పోయినా. ఓసి బిత్తిరిదానా, నువ్వు నాకు చెల్లెగెట్లా పుట్టినవే? చెప్పులు బయట ఇడవాలంటే అక్కడికి చెప్పులు వేసుకపోయిన వాళ్ళను బయట ఇడవాలని చెప్పినట్టు, అంతేగాని ఇంటికి వచ్చి చెప్పులు వేసుకొని పోయి ఇడవాలని చెప్పినట్ట? విత్తి మొఖం దానా. నాలుకే ఉరికింది మాసాలు గాని పోయి కాలు చేతులు కొరకొచ్చుకోపో. కోడి కూర అండినా ముక్క కొరుకుదు గాని. అయ్యో అక్క, గుడికి పోయి వచ్చినాక మాంసం తినొచ్చా? పిచ్చిదానా, నోట్లున్నదే నాలుక మాంసం ముద్ద. ఇంకా నోటితో మాంసం ముక్క కొరికితే తప్పేందే? ఆ బాపు, ఎందుకే? రాని వాడి ఇంటికైతే రాని, వాడిని కూడా కోసి కూర అండుతీగా. ఏ సుక్క, బయటికి రాయని అక్క. నీళ్ళే కదన్నా సేల నీళ్ళని సేల పెట్టుకుంటావానే? ఇలా నేను తొక్కి నారదిత్తా, రా బయటికి. ఏందిరా బాడుకావు, ఎక్కడనో దాగొచ్చి నా ఇంటి ముందుకు వచ్చి ఎగురుతున్నావు? నేను ఎగరడానికి రాలేదే, నీ అంతు చుట్టానికి వచ్చిన. అంతు చుత్తా. అంతంటే ఏంటక్క? మొన్న వచ్చిన కొత్త సినిమా. నువ్వేందిరా నా అంత చూసేది? ఆడోళ్ళు ఇంటికి రావడానికి సిగ్గులేదురా గాడిది? ఆడోళ్ళ ఈ ఆడోళ్ళు ఎవరు ఉన్నారు? మీ సెలే తప్ప. ఓ, మీ అయ్య కూడా ఆడుకున్నాడే కదా, ఎందుకంటే నేను కానీ ఊరి మీద పెట్టిండు.
మీ లొల్లేడాలు కుదకుండి. చూసినావా అది ఆయన లెక్క. నీ లొల్లి మీ అయ్య లొల్లి కాదట. రేయ్ మా బాపునేమని అన్నావనుకో నీకు మామూలుగా ఉండదురా. అంటేనే బరాబర్ అంట. నిన్ను కూడా అంట. నా పొలంలో నీళ్లు నీ పొలంలో పెట్టుకోవడానికి ఎన్ని గుండెలే నీకు? ఓర్ వారి నీళ్లు వారించుకోవడానికి గుండెలెందుకురా? పారుంటే చాలు ఒడ్డు చెక్కి అల్ల నీళ్ళు ఇంట్లో వారించుకోవడానికి. నువ్వు చెక్కేది ఒడ్డు కాదే, నా గుండె గుండెని చెక్తానవే. నువ్వేంద్ర నన్ను చూస్తాను అడుగురా. నీకు నీళ్లు కావాలంటే బోరేసుకో, అంతేగాని మావన్ పొలంలోకి వెళ్ళి నీళ్ళు ఎందుకు పెట్టుడు? అది ఎప్పటి నుంచో నాశనం మీద బతుకుతాందిరా. దాని బర్రెని మేపాలన్నా నాశనే కావాలి, అది పోవాలన్నా నాశనానికి రావాలి. రేయ్ ఏంద్రా ఊకుంటే బాగా రెచ్చిపోతాను. ఆడలతో ఎట్లా మాట్లాడనో కూడా తెలియదారా? పెళ్లి పెటాకులు లేని బాడకా. అబ్బో నీకో 100 పెళ్లిలైనట్టు బొచ్చెడు మంది వచ్చి చూసిరే, ఒక్కడైనా మెచ్చిండా అని నిన్ను? నన్ను ఎంతమంది చూసిపోతే నీకేంద్రా? ఎండు షాపులు ఏరుకొని తిన మొక్క పొడ. ఏ పోయే బొందల గడ్డల సగం కాలిన కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి పకోడీ చేసుకునే ముఖం దాన. బొందల గడ్డల సగం కాలిన కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి పకోడీ చేసుకునే ముఖం దాన. నువ్వు నన్ను అంటానవానే? నన్నే గంత మాట అంటవారా? నిన్ను 10 కుక్కలు ఒక్కసారి వీకాలరా. నిన్ను 20 కుక్కలు కలిసిన పాపం లేదే. నన్ను 20 అంటవారా? ఊపిరి 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 బామా ఊపురు ఊపురి కాదు ఆపురి. ఆపరి 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 ఆపరి. ఏంది ఈ సరసం? ఏంది ఈ సరసం? సరసం కాదు బావా, లొల్లి. ఓ లొల్లా? ఈ ఆడలతో నీకేం లొల్వే? గట్ల పెట్టి నీకు గడ్డి. ఆ గడ్ల నీకు కూడా కొంచెం పెడతా గానీ నువ్వు ఆగమ్మా. అసలు ఏం పలిగిందో చెప్పుర్రి. పలిగింది కాదు బావా, ఏం జరిగింది అనాలి. నువ్వేంది బావా కొత్త కొత్త పదాలన్నీ వలుకుతున్నావు? కొన్ని పదాలైతే మొత్తానికే చంపేస్తున్నావు. అరే ఏం జరిగిందో నువ్వన్నా చెప్పురా. మీ ఇద్దరికి నెలల 10 సార్లు లొల్లి అవుతుంది. మీకు ఊకే లొల్లి కావద్దంటే మీ ఇద్దరు పొలాలు ఒక్క దగ్గర ఉండద్దు. అదెట్లా కుదురుతుంది? కుదురుతుంది. కమలాకర్ పొలం నువ్వన్న కొనాలా, నీ పొలం కమలాకర్ అన్న కొనాలి. అగో గా పొలం నాకు మా అయ్యప్ప ఇచ్చింది. ఆ పొలం నేను అమ్మ, దాని పొలం నాకు అమ్మను, నేను కొంటా. ఓర్వారి నా పొలం నేనెందుకు అమ్ముతారా? నువ్వే అమ్ము, నేను కొంటా. మీ ఇద్దరికి లెవెల్ అమ్మాల్సిందే, ఇదే నా నాశనం. నాశనం కాదు బావా, శాసనం. ఇదే నా శాసనం. రే కమలాకర్ ఇంటికి తీసుకపో. పారాపా. ఏందే నువ్వు నా పొలంలో గడి వస్తాను? ఏంద్రా ఎట్లాగూ నీ పొలం నాకే అమ్ముతాను కదా. ఆ పక్క నాదే, ఈ పక్క నాదే, ఆ పక్క నాదే, ఈ పక్క నాదే. మోఖం మీద కొట్టిందనుకో ఈ పక్క ఒలుగుతుంది, ఆ పక్క ఒలుగుతుంది. పిස්සలేసినట్టు మాట్లాడితే ఈడెవడు ఊకోడు. నాకు పిసలేసుడు కాదురా, నీకు పిసలేసే తటి ఎత్తా. నీ పొలంలోనే నేను పంట పండిస్తా. నడు నువ్వు మొదలు నా పొలంలోకి నడు. గబ్బా నడు నడు. నేను కెత్తవేంద్రా? అరే మళ్ళా దాంతో పెట్టుకోకురా, ఆడలో చేత దెబ్బలు తిన్నావని ఊరంతా ప్రచారం చేస్తారు. అది కావాలని రెచ్చగొట్టి నలుగుట్ల ఇజ్జత్ ఇస్తాందిరా.
యవ్వా. గదేరా నేను చెప్పేది. రేపటి నుండి నీ గురించే మాట్లాడుకుంటారు ఊళ్ళంతా మళ్ళా. నా గురించి మాట్లాడు కాదురా, ఇవాళ రాత్రి నేను చేసే పనికి తెల్లారిసంది మొత్తం రజనీ గురించే మాట్లాడుకుంటారు ఊళ్ళే. కొంపదీసి సంపుతావురా. సంపుతే అది ఒక్కటేసారి చత్తరా, అదే మానభంగం చేస్తే రోజూ సత్తు బతుకుతుంది. దాని జీవితంలో పెళ్ళే కాదు. అంత పని చేయకురా, నువ్వు జైలు పాలైతావు. ఛే! నేను జైలు పాలైనా బర్రె పాలైనా దాని బతుకు నవ్వుల పాలే. ఆగురా ఆగురా. ఎట్లనైనా చేసి ఆ కమలాకర్ గారి పొలం నేనే కొనాలి. వాడు ఒకవేళ అమ్మలేదనుకో ఇంకా రెచ్చగొట్టాలి. ఎందుకు ఎడుతున్నావు చెల్లే? హ్యాపీలు కోసుకోగా చాగిట్లా చేయదగిందా? మరి పానం గిట్ల మంచలేదా? మరి బాబు గిట్ల తిట్టిండా? చెప్పవే. తిట్టలేదక్క. చెప్పు. 30 రూపాయలు పెట్టి కొన్న ఉల్లిగడ్డలు కోస్తేనే ఏడ్చినో, నేను 300 పెట్టి చేపలు కొన్నా, నేను ఏడవద్దా? నీకెంత తెలివితేటలే. అందుకే నా అలాగే చదువుకోవాలి, చదువుకుంటే తెలివితేటలు పెరుగుతాయి. చెప్పు తీసుకొట్టాలి. ఎవరినన్నా? కాదే, నీకు చదువు చెప్పినోని. ఆ ఏడ్చింది చాలు గాని ముఖం కడుకొని పోయి ఆ ముక్కలు తిని ఆ మొక్కలకు నీళ్ళు పోయి నేను పొలం కడుకోవాలి. ఇవాళ ఎట్లయినా అనుకున్న పని చేయాలి, దాని పొలం నా పేరు మీద రాయించుకోవాలి. చెల్లెవాళ్ళు గిసంటి టైంలోనే అటాచ్ బాత్రూమ్ ఉంటే మంచిగా ఉండి అనిపిస్తుంది. ఈ అర్ధరాత్రి వాష్రూమ్ పోవాలంటే పిచ్చిలు ఎత్తుంది. దొంగ చెల్లెలేవే బాబు, దొంగ దొంగనే దొంగ మన ఇంటికి వచ్చి అమ్మ కమలాకర్ గా అర్ధరాత్రి నా ఇంటికి వచ్చిన వారా, నీ సంగతి చెప్తావు. నువ్వు దొరికిపోయినవురా. తెల్లారి నీకు పంచాయతీ పెట్టించి నీ ఇజ్జత్ తీయకపోతే నేనెవతిండా చెప్తా. వెతుకెళ్ళు. చూడు కమలాకరు, అర్ధరాత్రికి ఆడపిల్ల మనం దోసుకొని పోతావే, అర్ధరాత్రికి ఆడపిల్ల మనం దోసుకొని పోతావే. అబ్బా అబ్బా, మలం కాదు బావా,
మానం 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 మానం. అదే మానం దోసుకోవడానికి ఎందుకు పోయినావురా? ఓ పెద్ద మనుషులు గంత మెల్లగా వాడిని బుర్రకిచ్చి అడుగుతారేంది? గట్టిగా అడుగుర్రే. ఇసొంటోడు ఊళ్ళున్నా కూడా ఆడోళ్ళందరికి ప్రమాదం. ఇన్ని జైలుకు పంపి రోకల్ బండలు ఎక్కియాలి. ఆడు అర్ధరాత్రి నా ఇంటికి వచ్చినందుకు నష్టపరిహారం కింద ఆని పొలం నాకు రాసియాలి. నష్టపరిహారం కింద ఆని పొలం నాకు రాసియాలి. గంతే. ఏమంటా బాపు? నువ్వేదంటే కదే బిడ్డ నేను జైలుకైనా పోతా గాని నా పొలం దానికి అస్సలే రాసియా. చెల్లె స్టేషన్ పోదాం పాయే. ఈడు మంచిగా చెప్తున్నాడు. అర్ధరాత్రి ఆడపిల్లలు ఇంటికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడిండని వీని మీద కేసు పెడదాంపా. అక్క కమలక్క చాలా మంచివాడు అక్క. తను రాత్రి రావడం తప్పే, కాకపోతే తను చాలా మంచివాడు. అందుకని ఆ నుట్టి చూసి పెడదామా అనే? ఉత్తగానే విడిచిపెట్టడం అద్దక్క, కానీ నాకు తను ఇచ్చి పెళ్లి చేయమంటున్నా. దాన్ని పెళ్లి చేసుకుంటే ఏంది బిడ్డ? బాపు, ఆయన అంటే నాకు ఎప్పటి నుండో ఇష్టం. ఇన్నాళ్ళుగా చెప్పలేకపోయాను. ఈ విధంగా అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, తననిచ్చి నాకు పెళ్లి చేయండి. నారాయణ చిన్నపిల్ల అయినా ధైర్యంగా అడిగింది, తన మాట కాదనుకుంటారుగా. అవును, రావన్న చెప్పినట్టు ఈ లొల్లి ఒడిచిపోతుంది ఇలా పెళ్లి చేస్తే. ఆయన మీద కేసు పెట్టాలా? ఇడిచిపెట్టేదే లేదు. అక్క చావనైనా చేస్తాను, కానీ కమలక్క లేకుండా నేను బ్రతకలేను. సరే, నా చెల్లి ఇష్టం కోసం నేను ఒప్పుకుంటానా. కానీ నేను ఒప్పుకుంటలేను. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలంటే నా పొలం పక్క పొంటున్న వాళ్ళ పొలం నాకు రాసియాలి. అయితే నాకు ఓకే. అరే ఏం అదృష్టం రానేది. తంతే పరుపులో పడ్డట్టు పొలానికి పొలం, పిల్లకు పిల్ల. ఈ ఆనందంలో తడబడకుండా నేను ఒక మాట చెప్పనా? ఏమిటో అది? అక్కతో లొల్లి, చెల్లితో పెళ్లి.